అది భారతి 2 ఎలాగున్నా కానీ నాకు గేమ్ చేంజర్ కోసం భయం వేస్తుంది అన్న సినిమా. అది గోవింద అనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ గారు మొత్తం ఫేవరెట్ అయ్యారా లేదంటే ఆయనకి ఏమైనా మైండ్లో సిప్ ఏమైనా పోయిందా అనిపిస్తుంది. ఏంటన్న సినిమా అది భారతి 2 మొత్తం కంగారుగా వెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడ కూడా డెప్త్ లేదు. ఒక సీన్లో మన నుంచుని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఎక్కువ సీన్స్ లేవు, 2-3 సీన్సే. సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ గారు చనిపోయినప్పుడు ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషన్ సీన్ మనం ఎంతవరకు ఫీల్ అవ్వాలి అంతవరకు ఫీల్ అవుతాం. తను సాగదీసి ముఖ్య ఫాలో సాగదీసాడు. స్క్రీన్ ప్లే అంతా స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే అంటే రాసుకున్న సీన్స్ కథనం బాగా రాసుకుంటే సినిమా ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అనమాట. నాకేమనిపించింది అంటే ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజ్ అనేది బిజినెస్ పక్కగా దెబ్బడిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా గేమ్ చేంజ్ అయిన తర్వాత రిలీజ్ చేయవలసింది. అనవసరంగా కంగారంగా ముద్దుపెట్టి కంగారంగా చేస్తే కంగారంగానే వెళ్ళిపోయింది సినిమా. సినిమాలు ఏం లేదు, సినిమాలు దెబ్బ పడినట్టే. గేమ్ చేంజర్ మట్టుకుడిచిపోయినట్టే సినిమాను నేను చెప్తున్నాను కదా అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ చేశారు. నిజంగా చెప్తున్నానన్న, కలికి మనం చూసాం. కలికి ఏ విధంగా ఉంది బట్ అంతకని ఎక్స్పీరియన్స్ డైరెక్షన్ ఆయన మూలకు కూడా రాడు నాగేశ్వర. అలాంటి శంకర్ ఇంకెంత బాగా తీయాలి. సో ఇండియన్ సినిమా మనకి ఎలా ఉంటుంది, నేను యూట్యూబ్లో చూసిన సినిమా, నేను పుట్టక ముందు వచ్చిన సినిమా అది, నేను యూట్యూబ్లో చూశాను. మా సినిమా అంటే అదన్నా నిజంగా లుక్స్ కానీ వర్మ కళ్ళగా, ఇందులో వర్మ కళ్ళ కూడా బాగా చెప్పారు. బట్ సినిమా వరకు చూసుకుంటే బిలో యావరేజ్. నువ్వు సినిమాకి వస్తే ఏసీ కోసం రా తప్ప సినిమా కోసం రాకు. దానికన్నా కలికి ఇంకా 3ోసారి చూడు అంతే. నేను అదే చెప్తున్నాను. మెగా ఫ్యాన్స్ ఏంటి తల పట్టుకుంటున్నారు ఇప్పుడు. నిజంగా ఏమో గేమ్ చేంజరా అని తల పట్టుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, సినిమాలో అయితే ఈ సినిమా భారతి 2 అయితే జస్ట్ బిలో యావరేజ్ అంతే. ఆల్రెడీ ఇందాక ఎవడో ఫ్యాన్ అన్నాడు, ఈ అమ్మ ఈ సినిమా ఇలా తీసారంటే మా చరణ్ ఏం చేయబోతున్నారు నాయన అన్నాడు. అంటే రామ్ చరణ్ ఫ్యాన్ అన్నాడు. సో నాకు అనిపించింది అనమాట.